రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఏర్పడ్డాక ఏమైందో ఏమో ఇప్పుడున్న సీఎంకి కానీ గతంలో ఉన్న సీఎంకి కానీ హిందూ సమాజంలో పుట్టి దేవుళ్ళ పేరు చెప్పుకొని అధికారంలోకి ఎక్కిన సీఎంలు ఇద్దరు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 7 కొండలు విభజిస్తా అన్నారో దాని ఫలితాన్ని మనం అందరం చూసినామో, గతంలో తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ కూడా హిందువులని బొందబెడతాను అని ఏదైతే కరీంనగర్ సభలో అన్నారో హిందువులందరూ కలిసి కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం జరిగినది. అదే తరహాలో అధికారం కళ్ళకెక్కి మేము తప్పితే ఎవరు రాజు లేరు అనుకుంటున్నారేమో, కానీ ఇది హిందూ దేశము, హిందూ సమాజంలో అందరూ కలిసి ఓటేస్తే గెలిచిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. నిన్న వారైతే దేవుళ్ళ మీద చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు దాని మీద చర్యలు తీసుకోవాలి, వారు క్షమాపణ చెప్పాలి హిందూ సమాజానికి అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీయే కాదు హిందూ సంఘాలన్నీ కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరుగుతున్నది. ఈ అధికారం మదంతో ఇంకొకసారి హిందూ దేవుళ్ళను కానీ హిందూ సమాజాన్ని కానీ దూషిస్తే వారికి తగిన రీతిలో కేసీఆర్కి ఏ రీతిలో బుద్ధి చెప్పినామో రాబోయే ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు మంచి తీర్పునిస్తారని మేము తెలియజేస్తున్నాము. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో మతాలని కులాలను రెచ్చగొట్టే విధంగా ఒక సీఎం అభ్యర్థి మా సీఎం గారు మాట్లాడడం చాలా శోచనీయము. వారు చదువుకున్నారా చదువుకోలేదా అనేది వాళ్ళ విజ్ఞతకు వాళ్ళ పార్టీ వ్యక్తులకే వదిలేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి ఇలాంటివి చేయడం తగదు వారికి. అదేవిధంగా రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ముందు ఉన్నాయి మనకి. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు ఏదైతే ఎంఐఎం మద్దతు కూడగట్టుకోవాలనుకుంటున్నారో మొన్న మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో కూడా చూసి ఉంటారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే, మేము కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని కూడా రేవంత్ కాంగ్రెస్ అని పిలవడం జరుగుతున్నది, ఖాన్ అని పిలవడం జరుగుతున్నది. అంటే ఎంఐఎం మద్దతు కోసము వాళ్ళు చేస్తున్న ఈ వ్యాఖ్యలు కానీ కుట్రలు కానీ హిందూ సమాజం గట్టిగా తిప్పి కొడుతుంది. రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాలన్నీ ఏకమై రేపు మేయర్ సీటు కొట్టడం గ్యారంటీ అని మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఎంఐఎం మద్దతు వారికి కావాలి, వారికి మేయర్ స్థానం దక్కాలి అంటే వారికి ఎంఐఎం మద్దతు కావాలి. కాబట్టి వారి కాళ్ళు మొక్కడానికి ఇలా మనల్ని అవమానించడం కరెక్ట్ కాదని భారతీయ జనతా పార్టీ నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.